దేశంలో అత్యంత కఠినతరం, అత్యంత వడపోత కలిగినటువంటి పరీక్షలు ఏవంటే ఈ సివిల్ పరీక్షలు. యూపీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి ఈ సివిల్ పరీక్షలు మన మార్చి 6వ తారీఖున ఫలితాలను విడుదల చేసింది. అప్పుడు చాలామంది ర్యాంకులు సాధించారు, అందరూ గర్వంగా ఫీల్ అయ్యారు. కానీ ఇక్కడ 301వ ర్యాంకు ఇద్దరికి వచ్చింది. ఇద్దరు పేరు కూడా ఆకాంక్ష సింగే. బీహార్కి చెందినటువంటి ఆకాంక్ష సింగ్ ఒకరు, యూపీకి చెందినటువంటి ఆకాంక్ష సింగ్ ఒకరు. అసలైనటువంటి అభ్యర్థి ఎవరు అన్నది తలలు పట్టుకున్నారు చాలామంది. దాంతో అధికారులు రంగంలోకి దిగారు. పైగా సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగింది. ఇదిగో నేనే అసలైనటువంటి అభ్యర్థినని ఆకాంక్ష సింగ్లు ఇద్దరూ కూడా పోస్టులు పెట్టుకున్నారు. ముందేమో బీహార్ అమ్మాయి పెట్టింది, తర్వాత ఏమొచ్చేసి యూపీ అమ్మాయి పెట్టింది. వాస్తవం ఏంటంటే పోలీసులు అలాగే అధికారులు నిర్ధారణ చేసింది యూపీ అమ్మాయి అసలైనటువంటి అమ్మాయి, బీహార్కి చెందినటువంటి అమ్మాయి డూప్లికేట్. ఈ ఫేక్ సర్టిఫికెట్లు సంపాదించి ఆ విధంగా పెట్టింది. పైగా తన యొక్క హాల్ టికెట్ పెట్టింది, ఈవిడ కూడా హాల్ టికెట్ పెడితే అక్కడ నెంబర్లు వేరుగా ఉన్నాయి. వెంటనే పోలీసులు అధికారులు రంగంలోకి దిగి ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి అమ్మాయి హాల్ టికెట్ నెంబరు అంటే రోల్ నెంబరు 0856794, ఈ అమ్మాయి అసలైనటువంటి అమ్మాయి. ఈ అభ్యర్థి తండ్రి పేరు రంజిత్ సింగ్, ఆమె తల్లి పేరు నీలం సింగ్ అని కమిషన్ పేర్కొంది. ఆమె ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ జిల్లాలోని అభయ్పూర్ గ్రామానికి చెందిన అభ్యర్థిగా కమిషన్ అయితే స్పష్టం చేసింది. ఈ వివరాలు కమిషన్ నిర్వహించే అధికారిక రికార్డులతో సరిపోలుతున్నాయని, పరీక్షలో 301వ ర్యాంక్ సాధించిన అభ్యర్థి గుర్తింపును నిర్ధారిస్తాయని యూపీఎస్సీ స్పష్టం చేసింది. ఇప్పుడు బీహార్ అమ్మాయి మీద యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు. అది పెద్ద యాక్షన్ ఉంటుందో, మరి చిన్న యాక్షన్ ఉంటుందో, లేదా పక్కన పెడేస్తారో తెలియదు. ఆవిడెవరంటే బీహార్ అభ్యర్థి మాజీ రణవీర్ సేన చీఫ్ మనవరాలంట ఈ ఆకాంక్ష సింగ్. ఇలాంటి వాళ్ళు మన దేశంలో ఉన్నారు. ఈ ర్యాంకుల కోసం ఇంత ఫేక్ సర్టిఫికేట్లు పట్టుకున్నారంటే ఇంకా మన దేశం వ్యవస్థ ఎలా ఉందో చూడండి. అంటే విద్యా వ్యవస్థలో ఇంకా మార్పులు తీసుకురావాలి, ఇంకా కఠినతరమైనటువంటి మార్పులు తీసుకురావాలి. కాకపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి విద్యా మార్పులు తీసుకొస్తుందంటే ఈ పోటీ పరీక్షల్లో రకరకాల పరీక్షలు. అంటే మీరు ఇక నుంచి చదువుకోవడం మాత్రమే కాదు, దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి. మీ ముందు బుక్ ఇచ్చేసినా సరే మీరు కాపీ చేసుకుంటారా, ఏం చేసుకుంటారా చేసుకోండి. అసలు మార్కులు ర్యాంకులు అనే దాని మీద కాకుండా కేవలం సబ్జెక్ట్ మీద మీకు ఎంత నాలెడ్జ్ ఉందనే దాని మీద ఇప్పుడు తీసుకొస్తుంది. విద్యా వ్యవస్థని పూర్తిగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ఒకేసారి జరగదు. ఎందుకంటే మార్కులు ర్యాంకులకి మనం విలువిచ్చినంత కాలం కూడా ఈ విధంగానే ఉంటుంది పరిస్థితి. అందుకే విద్యా వ్యవస్థలో చాలా వరకు కేవలం ప్రాక్టికల్కి మిగతా ఇతర దేశాలు ఏ విధంగా అయితే తీసుకొస్తున్నారో ఆ విధంగానే ఇక ఎంత మాస్ కాపీయింగ్ ఉన్నా లేదా ఇంకేది ఉన్నా సరే ఇంకా దానికి విలువ ఉండదు. ఆ విధంగా విద్యా వ్యవస్థను అయితే మారుస్తున్నారు. అంటే సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టాలి. అంతేకాకుండా పరీక్ష పేపర్ను కూడా మారుస్తారు. ఇప్పటి వరకు ఒకే పరీక్ష పేపరు దేశం అంతా కూడా ఉంటుంది కదా, లేదా ఒక రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తం రాష్ట్రం అంతా ఒకేలా ఉంటుంది. ఈసారి అలా కాదు. కేంద్రం ఎలా తీసుకొస్తుందంటే ఏ పరీక్ష పేపర్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి పరీక్షా పేపర్లు ఒక 20 మంది విద్యార్థులు ఒక హాల్లో రాస్తే వాళ్ళకి 10 రకాల పరీక్షా పత్రాలు రావచ్చు, లేకపోతే 20 రకాలు రావచ్చు, అనేక రకాలు రావచ్చు. ఏ ఒక్క పేపరు ఒకేలా ఉండదు. కాబట్టి ఈ మాస్ కాపీయింగ్కి అవ్వదు, మామూలు వ్యక్తిగత కాపీయింగ్కి అవ్వదు.